రైట్, ఇక మరొక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సింగపూర్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం అయితే పర్యటిస్తుంది. చాంగీలో సింగపూర్ నగరానికి రాష్ట్ర బృందం చేరుకుంది. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం ఆయన వెంట వెళ్లింది. 3 రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం పెట్టుబడుల విషయమై చర్చించనున్నారు. ఇందులో భాగంగా చాంగీలోని సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని బృందం సందర్శించనున్నారు. స్కిల్ వర్సిటీలో భాగస్వామ్య ఒప్పందాలు, పెట్టుబడులు అంశాలపై చర్చిస్తారు. అనంతరం సింగపూర్లోని రివర్ ఫ్రంట్ ను రేవంత్ బృందం సందర్శించనుంది. అనంతరం ఈ నెల 20న వరల్డ్ ఎకానమీ ఫోరంలో పాల్గొనేందుకు దావోస్ వెళ్తారు. గత పర్యటనలో ప్రభుత్వం 40,000 కోట్ల పెట్టుబడులు సమీకరించింది. సింగపూర్ లో రేవంత్ రెడ్డి బృందం పర్యటన అయితే కొనసాగుతుంది. స్కిల్ వర్సిటీలో భాగస్వామ్య ఒప్పందాలు, పెట్టుబడుల అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నట్లుగైతే తెలుస్తోంది. మొత్తంగా సింగపూర్ లోని రివర్ ఫ్రంట్ అయితే రాష్ట్ర బృందం సందర్శించనున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ పద్మ. తెలంగాణ పెట్టుబడులకు సంబంధించి అయితేనేమి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి సింగపూర్ లో ఈ రోజు ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. వీరితో పాటు మంత్రులు కూడా బృందం కూడా వీరితో పాటు పర్యటిస్తుంది. ఈ పర్యటన 19వ తారీఖు వరకు కొనసాగుతుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే సింగపూర్ లో ఉన్నటువంటి ఐటీ టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీలతోటి కానీ ఒప్పందాలు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించడానికి కూడా ఆ బృందం కూడా వెళ్ళింది. దీంతో పాటు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దీంతో పాటు 2 రోజులు జరిగే ఈ పర్యటనకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, మన ప్రాంతానికి రావాల్సినటువంటి అనేక పెట్టుబడుల గురించి పర్యటనలు ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ బృందానికి సంబంధించిన గైడ్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో వేరే ప్రాంతాలలో కాకుండా ఈ సింగపూర్ లో ఉన్నటువంటి అనేక ఐటీ కంపెనీస్ కానీ సంబంధించినటువంటి ఆ కారిడార్ సంబంధించిన విషయాల్లో పూర్తిగా బృందం పర్యటించి అక్కడ ఉన్నటువంటి విషయాలను సమీక్షించిన తర్వాత పూర్తిగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కానీ దీనికి సంబంధించినటువంటి పెట్టుబడులను కానీ చూడడానికి కూడా జరుగుతుందనేది తెలుస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.